ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తులారాశి వారు ఈ రోజున మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ రోజున మీకు మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న కాలం అంతగా అనుకూలించదు. ఈ రోజున చంద్రబలం చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ రేపు మధ్యాహ్నం 1 గంట నుండి సూర్యుడు భాగ్యంలోకి ప్రవేశం చేయబోతున్న కారణంగా మీకు మధ్యాహ్నం నుండి ఒక రకంగా అనుకూలంగానే ఉంటుంది. సాధారణ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. అయితే ఈ రోజున మీరు ఆర్థికపరమైన వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కిరాణా షాప్ల దగ్గర నుండి పెద్ద వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవలసిందే. లావాదేవీలను 1-2 సార్లు సరిచేసుకోవాలి. క్రయ విక్రయాలు అంతగా కలిసి రాకపోవచ్చు. షేర్ల జోలికి అస్సలు వెళ్ళకండి. పెట్టుబడులకు దూరంగా ఉండడం కూడా మంచిదే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున తులారాశివారు డబ్బు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, గౌరవ ప్రతిష్టల విషయంలో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రోజున మీరు అధిక నిరుత్సాహానికి లోనవుతారు. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి. ఊరికే చిరాకు పడవద్దు. పని అవుతుంది అని నమ్మకం ఉంటేనే ఆ పని జోలికి వెళ్ళండి. ముందు చూపు లేకుండా పనులు చేస్తే సమయం మరియు కష్టం వృధా అవ్వడం తప్ప మరో ఫలితం ఉండదు. అలాగే ఇంటి పెద్దలతో తగాదాలు విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజున ఉన్న గ్రహచారం ప్రకారం పెళ్లి చూపులకు, అగ్రిమెంట్లకు, ఉద్యోగ ప్రయత్నాలకు, వైద్య సంప్రదింపులకు, వ్యాపారమైన చర్చలకు, కొనుగోళ్లకు, రుణ ప్రయత్నాలకు, అలాగే అమ్మకాలకు మరియు ఇతర సాధారణ కార్యక్రమాలకు కాలం చక్కగా అనుకూలిస్తుంది. కోర్టు సమస్యలు ఉన్నవారు ఈ రోజున సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణం చేసుకుని ఆ సుదర్శనమూర్తిని యథాశక్తిగా పూజించండి. తరువాత మరుసటి రోజు నుండి అప్పుడప్పుడు సుదర్శన కవచ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఇలా చేయడం వలన కోర్టు కేసుల్లో త్వరగా విజయం ప్రాప్తిస్తుంది. ఈరోజు ఓం శనిదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉంటారో వారికి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. క్రీడాకారులకు విజయం ప్రాప్తిస్తుంది. ఏదైనా శనివారం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకుని ఒక పసుపు ముద్దను తయారు చేసుకుని దానిని ఏదైనా ఒక ఆకుపై పెట్టి తరువాత ఆ పసుపు ముద్దకు 4 వైపులా దీపాలు పెట్టి అక్షింతలు, కుంకుమ మరియు పసుపు చల్లి ధూపం వేసుకోవాలి. ఆ పసుపు ముద్దను జ్యేష్ఠాదేవిగా భావించి పూజ చేయాలి. దీపాలు కొండెక్కిన తరువాత పసుపు ముద్దను నీళ్లల్లో కలిపివేసి ఇల్లంతా చల్లుకోవాలి. మిగిలిన నీటిని ఏదైనా చెట్టుకు వేయండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి తలుపు తడుతుంది. అప్పుల బాధ దూరమై లోన్స్ రావాలంటే ఈరోజు సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ఇంటికి వచ్చిన తరువాత శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఆలయానికి వెళ్ళే అవకాశం లేనివారు ఇంట్లోనే స్వామివారిని పూజించి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని పారాయణం చేసుకోండి. అంతా శుభం కలుగుతుంది. ఈరోజు తులారాశివారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశివారి అదృష్ట రంగు ఎరుపు రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.